మనం చూస్తే. ఓకే, సో ఇప్పుడు అదొకటి. సాయి గారు, రాజాసింగ్ పరిస్థితి ఏంటి? ఏంటి రాజాసింగ్ తప్ప, పార్టీ తప్ప? ఏం చేయాలి ఈ విషయంలో? మేబీ రామచంద్ర ఆయనతో కూర్చుని సెటరైట్ చేస్తాడు. రాజాసింగ్ కు అక్కడ స్పష్టంగా కనబడుతున్నది ఏంటంటే గత కొంతకాలం నుండి అసంతృప్తి ఎవరి మీదో ఆయనకి అర్థం కాని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. పార్టీ మీద అసంతృప్తి. ఆయనకి ఏం కావాలి? పార్టీ అధ్యక్ష స్థానం కావాలనుకుంటే ముందుగా ఆ స్టేట్ కమిటీ సభ్యులు. నాకు తెలిసి సార్ ఆయన కావాల్సింది పార్టీ అధ్యక్ష పదవి కాదు సార్, జిల్లా అధ్యక్ష పదవి. అక్కడ 36 జిల్లాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ. దాని పరంగా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్ష పదవి. మిగతా నాయకులు 15 జిల్లాలు పంచుకున్నప్పుడు ఒక జిల్లా అధ్యక్ష పదవి కూడా రాజాసింగ్ చెప్పింది ఇవ్వకపోతే ఎందుకు ఉండాలి పార్టీలో? ఆయన ఆయన అడిగింది కదే కదా. ఆయన నాకు తెలిసి జిల్లా అంతేనా? దేవిక గారు అడిగింది ఒక జిల్లా అధ్యక్ష పదవినా? ఆయన చెప్పిన వాళ్ళకి జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇవ్వలేదు. చాలా సందర్భాలు ఎప్పుడు కాదు, ఆయన కొంచెం వెళ్ళిపోయలేదు. అప్పుడు రిలీజియస్ కామెంట్ చేశారని బహిష్కరించారు, వెళ్ళిపోలేదు. ఇష్యూ కాదండి, పార్టీ మీద నెగిటివ్ కామెంట్లు గత 6 నెలల నుంచి ఈ కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ కంటే ఎక్కువ చేస్తున్నాడు ఆయన. కరెక్ట్. నేను అనేది అప్పుడు బహిష్కరించింది రిలీజియస్ కామెంట్స్ తో బహిష్కరించారని చెప్తున్నా. ఇక్కడ సమస్య ఏంటంటే ముందు పార్టీలో అందరినీ కలుపుకెళ్లే మనస్తత్వం కావాలి. నా అడ్డా నేను రాసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యి అంటే, ఇప్పుడు మీరు అన్నారు ఏదో జిల్లా అడిగాడు, అది కూడా ఇవ్వలేడా ఒక ఎమ్మెల్యే దానికి? మరి అట్లాగైతే కొత్త అధ్యక్షుడు నియమించుకుని ఆ కొత్త అధ్యక్షుడు ఆయనకు కావాల్సిన ఆయన ఏర్పాటు చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అదే సార్, నేను సాయి గారు, ఇప్పుడు మిగతా నేతలందరూ 5 జిల్లా అధ్యక్షులు పంచుకున్నారు. రాజాసింగ్ కు ఒక జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇవ్వరు అంటున్నా. ఇదేదో జేబులో డబ్బులు తీసుకుని పంచుకోవడం కాదు. జరిగింది అదే. వాళ్ళు పార్టీ వాళ్ళ బయట వాళ్ళ అధ్యక్షులైన వాళ్ళు పార్టీ వాళ్ళ బయట వాళ్ళే కానీ మరి రాజాసింగ్ ఎందుకు అది ఇవ్వరంటే? రాజాసింగ్ బీజేపీ లీడర్ ఉంటే కనీసం రూమ్ ఇచ్చారా? కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు జిల్లా కావాలి. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వస్తున్నాడు, ఓ 4 రోజులు ఆగిన తర్వాత అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పినట్టు జిల్లా కావాలన్నా అడిగితే సరిపోద్ది కదా. ఇంకో క్వశ్చన్ ఎందుకు చేసుకోవాలి? ఇప్పుడు ఇంకో క్వశ్చన్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ కూడా ఇంపార్టెంటేనా, ఓన్లీ పార్టీ అధ్యక్షుడేనా? ప్రస్తుత పరిస్థితుల్లో అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధ్యక్షుడే మెయిన్ అవుతారు. లెజిస్లేటివ్ పార్టీ లీడర్ అసలు ఏం లేదు, ఇంకా పక్షం పనిచేయాలి. లెజిస్లేటివ్ పార్టీ లీడర్ కి అసలు ఏం రోల్ ఉండదు. ఇప్పుడు పార్టీలో ఏముంటుంది? ఇప్పుడు కాదు నేను అనేది ఇప్పుడు కాదు, ఇంతకు ముందు. అంటే లెజిస్లేటివ్ పార్టీ లీడర్ కు పార్టీ ఆఫీస్ లో ఒక రూమ్ కూడా ఇవ్వరు. 50 రూమ్లు ఉంటాయి కానీ వాళ్ళకంటే రూమ్ కూడా అలొకేట్ చేయరు. ఇది ఒక తెలంగాణలోనే ఉంది, మిగతా రాష్ట్రాలు ఎక్కడ లేదు. అడగండి దేవిక గారు, ఉందా రూమ్? లెజిస్లేచర్ పార్టీ కార్యాలయం రూమ్ అన్నది నేను కూడా చూడలేదు. లెజిస్లేచర్ పార్టీ క్యాండిడేట్ కి లెజిస్లేచర్ లో ఉంటది. పార్టీ ఆఫీస్ లో కూడా ఇస్తారు. స్టేట్ పార్టీ ఆఫీస్ భరత్ గారు ఆయన అడిగారు ఇప్పుడు లెజిస్లేటర్ పార్టీ, ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు అన్నారా మీడియాకు వచ్చి నాకు ఒక రూమ్ ఇవ్వలేదు, ఒక అవమానం జరిగింది లేదా నాకు పార్టీలో సరిగా లేదని ఏమన్నా మీడియా ముందుకు వచ్చి ఏమన్నా చెప్పారు? వాళ్ళ ఇష్టం. చెప్పారు ఆయన చెప్పారు. అంతకుముందున్న రఘునందన్ చెప్పారు, రాజారావు చెప్పారు. అసలు పోయిన టర్మ్ లో మీకు సర్ప్రైజ్ చెప్తాను. రాజాసింగ్ ను బహిష్కరించిన తర్వాత పోయిన టర్మ్ 5లో బీజేపీ లీడరే లేడండి. 2 సంవత్సరాల పాటు ఈటెల అయిందా రఘునందన్ ఉన్నారు. ఎవరో ఒకరిని అపాయింట్ చేయొచ్చు కదా. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ లేకుండా ఏదైనా రాష్ట్రంలో ఉన్నారా? ఇద్దరు కదా వాళ్ళు. ఇద్దరికి ఫ్లోర్ లీడర్ ఇవ్వచ్చు కదా. మరి ఎవరో ఒకళ్ళకి లేకుండా ఉంటుందా? ఇద్దరికి ఎవరో ఒకళ్ళకి ఫ్లోర్ లీడర్ ఇవ్వచ్చు కదా. ఇస్తే ఏంటి ప్రాబ్లం? పార్టీ చూసుకోవాలి. ఫ్లోర్ లీడర్ లేకుండా 2 మరి అదే ఫ్లోర్ లీడర్ లేకుండా 2 సంవత్సరాలు ఉంది అంటున్నా. అది కదా ఆరోపణ. అందుకనే నేను నిన్న అన్నాను, బీజేఎల్పీ అన్నది మరి పార్టీ ఎంతనో అసెంబ్లీలో కొట్లాడేది కూడా ఇంపార్టెంట్. దాన్ని చంపేస్తారా చచ్చిపోతారా? పార్టీ కార్యాలయాలలో నేను చూసిన దాని ప్రకారం అయితే
పార్టీ అంటే ప్రాంతీయ పార్టీలు చూస్తాం మనం ఇక్కడ. ప్రాంతీయ పార్టీల్లో ఆయనే ప్రెసిడెంట్, ఆయనే శాసనసభ పక్ష నాయకుడు కాబట్టి గాంధీ భవన్ వస్తే రేవంత్ రెడ్డికి రూమ్ ఇవ్వరా? నేను ఒక మాట, గాంధీ భవన్ వస్తే రేవంత్ రెడ్డికి రూమ్ లేదా? లేకపోతే తీసేశారా ఇప్పుడు? గాంధీ భవన్ వేరే పార్టీలతో మనం పోల్చలేం కదండి, ఏ రకంగా కూడా ఇప్పుడు లేదు. భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్ లో నరేంద్ర మోడీకి రూమ్ లేదా? ఎక్కడ ఉంది? ఉంది, ఎందుకు లేదు? ఏదో ప్రధానమంత్రి కాబట్టి. అదే మరి ప్రధానమంత్రి ఎవరు? భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్. ఇక్కడ ముఖ్యమంత్రి కాదు కదా ఈయన. అదే నేను చెప్తాను, ముఖ్యమంత్రి కాకుండా బీజేపీ లీడర్ అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. మీరు కర్ణాటక వెళ్ళి చూడండి, భారతీయ జనతా పార్టీ ఆఫీస్ లో ఉందో లేదో చూస్తారు. అయ్యా అక్కడ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా. అదే మనం కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాం ఇక్కడ. అవును, అక్కడ పార్టీ ఆఫీస్ లో ఉందా కర్ణాటకలో? ఉంది, నేను చూడలేదు కాబట్టి తెలియదు. అదే చెప్తున్నా. అదే ఇప్పుడు తమిళనాడు వెళ్ళి చూడండి. అది నాకు కూడా ఐడియా లేదు. నేను ఇక్కడ చూసిన దాంట్లో అయితే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది, అక్కడ సిఎల్పి లీడర్ కి సపరేట్ గా ఇట్లాగా ఇంత ముందు కూడా ఉంటది. సిఎల్పి లీడర్ ఇంకొకరు. సిఎల్పి వాళ్ళకైనా అంటే శాసనసభ పక్ష నాయకులకు సాధారణంగా శాసనసభలో రూమ్లు ఉంటాయి, వాళ్ళకి కేబినెట్ ఇస్తారు. కానీ మీరు ఏదన్నా రాష్ట్రంలో ఎందుకంటే అక్కడ ఏదైనా రాష్ట్రంలో 2 సంవత్సరాల పాటు బీజేపీ లీడర్ లేకుండా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందా? మీరు బీజేపీ అధిష్టానాన్ని అడగాలి. మన భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగా తప్పే కదా అంటారా? తప్పు కదా అంటారా? అధిష్టానం తప్పు, రాష్ట్ర పార్టీ తప్పే కదా అంటారా? మాట్లాడలేదు కదా. ఇప్పుడు రఘునందన్ అదే కదా, రఘునందన్ అదే మాట్లాడారు కదా. రఘునందన్ నాకు ఈటల రాజేందర్కి ఇవ్వండి, ఆయన సస్పెండ్ చేశారు కదా అంటే అసలు ఎవరికి ఇవ్వకుండా 2 సంవత్సరాల టర్మ్ కంప్లీట్ చేసేసారు. బీజేపీ వాళ్ళని అడగాలి మీరు. అదే నేను అంటున్నా, బీజేపీ మీరు మమ్మల్ని అడిగితే ఉపయోగం లేదు కదా. యాజ్ ఎ జర్నలిస్ట్ గా నేను అన్నిస్ట్ గా అడుగుతున్నా, చేసిన తప్ప కదా అట్లా ఉండడం? అది తప్పు రైట్ అనేది మనం ఎట్లా చెప్తా ఉన్నా, పార్టీలో ఎవరైతే ఫీల్ అయ్యారో వాళ్ళు చెప్పాలి. దేవిక గారు మీరేమంటారు? ఎస్, సాయి గారు అన్నట్టు అది మనం ఎట్లా చెప్తాము? ఇప్పుడు నాకు రూమ్ లేదని ఏమో అంటే మీతో అన్నారేమో కానీ మహేశ్వర్ రెడ్డి గారు బయటకు వచ్చి నాకు పార్టీ ఆఫీస్ లో రూమ్ లేదన్నట్టు లాస్ట్ టర్మ్ లో 2 సంవత్సరాల పాటు బీజేపీ లీడర్ లేడు, అది కరెక్టా? ఎక్కడన్నా ఉందా అంటున్నా. ఏదైనా రాష్ట్రంలో ఇప్పుడు నేషనల్ కౌన్సిల్ మీటింగ్ అయితే ఇప్పుడు మధ్యలో వచ్చినట్టున్నారు కదా వీళ్ళు. అదే రాజా సింగ్ సస్పెన్షన్ దుబ్బాక 2020 అప్పుడు రాజా సింగ్ ఇవ్వాలి కదా బీజేపీ లీడర్షిప్. రాజా సింగ్ సస్పెండ్ చేశారు కదా. రాజా సింగ్ బీజేపీ లీడర్ ఆటోమేటిక్ గా అయినాడు, ఒక్కడే గెలిచాడు. చాలా రోజుల పాటు రాజా సింగ్ ఒకరే, తర్వాత 1.5 years సస్పెండ్ చేశారు కదా. ఎలక్షన్స్ లో ఈటల రాజేందర్ యాడ్ అయ్యారు, తర్వాత రఘునందన్ రావు వచ్చారు. సస్పెండ్ చేసినప్పుడు కొత్తగా బీజేపీ లీడర్ ఎలక్ట్ చేసుకోవాలి కదా. అది వాళ్ళు చూసుకోవాలంటున్నా. ఇప్పుడు దాని గురించి చేయలేదు, వాళ్ళు అడిగినా చేయలేదు, ఎవరిని చేయలేదు, అడిగినా చేయలేదు ఎవరిని. అది బీజేపీ అధినాయకత్వాన్ని అడగాలి మీరు. బీజేపీ అధినాయకత్వం అదే అడిగారు, అడిగితేనే దాన్ని తప్పు పెట్టారు. రఘునందన్ వీళ్ళు కూడా సరే అడిగుంటారు కానీ బయటకు వచ్చి చెప్పారా ఎల్పీ ఇవ్వచ్చు కదా అని ఆయన ప్రయత్నాలు చేశారని విన్నాము. బీజేపీ ఇస్తే బాగుండని తప్ప బయటకు వచ్చి మా పార్టీ ఇవ్వట్లేదు, ఇస్తే బాగుండు లేదా అట్లా ఏమైతే చెప్పినట్టు లేదు. సరే, ఇక బయటకు వచ్చి చెప్పారు భారతీయ జనతా పార్టీలో. సరే, మనతో పాటు గట్టన్న అని కాలర్ ఉన్నారు, ఒకసారి